తిరుమల లడ్డు కల్తీ కేసు నిందితులను ఇవాళ కస్టడీలోకి తీసుకోనున్నారు సిట్ అధికారులు. 4 నిందితులను 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నిన్న తిరుపతి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీవారి లడ్డూకు కల్తీ కేసులో ఇప్పటికే 4 అరెస్ట్ చేసింది సిట్. ఇవాళ నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయనున్నారు సిట్ అధికారులు. తిరుమల లడ్డు కల్తీ కేసు నిందితులను ఇవాళ కస్టడీలోకి తీసుకోనున్నారు సిట్ అధికారులు. ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో ఉన్నారు. కార్తీక్, రైట్ స్వాతి, ఏదైతే తిరుమల లడ్డూని కల్తీ వ్యవహారం మీద మరింత దూకుడు అనేది కూడా సిట్ పెంచిందని చెప్పాలి. గత కొంతకాలంగా కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేయనటువంటి సిట్ గత కొంతకాలం వరకు కూడా పూర్తి స్థాయిలో విచారణ అనేది చేపట్టింది. ఇటు తమిళనాడు, కర్ణాటక, ఏదైతే ఉత్తరాఖండ్ వరకు కూడా వెళ్లి మరి ఒక పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి డైరీలను అన్నింటినీ కూడా క్షేత్రస్థాయికి వెళ్లి మరీ పరిశీలించినటువంటి పరిస్థితి. ఈ మేరకు పూర్తి స్థాయి ఒక నివేదిక అనేది కూడా తయారు చేసుకున్న తర్వాత నిన్న ఏదైతే 2 రోజుల క్రితం కూడా ఏఆర్ డైరీకి సంబంధించి కావచ్చు, బోలేబాబా డైరీకి సంబంధించి, ఇటు వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి 4 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వారందరినీ కూడా ప్రస్తుతం తిరుపతి కోర్టు రిమాండ్ కూడా విధించడం కూడా జరిగింది. అయితే ఆ 4 కూడా తమకు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఏదైతే వారం రోజుల కస్టడీకి కూడా సిట్ అనేది కూడా కోరడం కూడా జరిగింది. అయితే పిటిషన్ స్వీకరించినటువంటి తిరుపతి కోర్టు 5 రోజులకు కస్టడీకి అనుమతిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ యొక్క 4 నిందితులు కూడా సిబిఐ ఏదైతే సిట్ అనేది కూడా వారి కస్టడీకి తీసుకోబోతుంది. కస్టడీకి తీసుకున్న తర్వాత ఏదైతే సిట్ కార్యాలయం తిరుపతిలో ఉందో అక్కడ ఈ 5 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో విచారించబోతుంది. అసలు కల్తీకి సంబంధించి ఇప్పటికే చాలా కీలకమైనటువంటి ఆధారాలను సేకరించినటువంటి సిట్ దీని వెనుకున్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అనే దాని మీద కూడా చాలా అత్యంత లోతుగా వెళ్లడానికి ఈ యొక్క కస్టడీ అనేది కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశంతో పూర్తి స్థాయిలో వారి 4 తీసుకుని విచారించి దాని తదుపరి యాక్షన్ ఆఫ్ ప్లాన్ అనేది కూడా అమలు చేయబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించి టీటీడీలో గతంలో పనిచేసినటువంటి ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఏదైతే జనరల్ మేనేజర్ సహా అక్కడ ఏదైతే రవాణా శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఇక్కడ ముడి సరుకులకు సంబంధించినటువంటి కొనుగోలు చేసేటువంటి అధికారులు వారందరికీ కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు. అప్పుడు ఉన్నటువంటి మాజీ అధికారులు కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు. ఓవైపు నోటీసులు జారీ చేస్తూ వారందరినీ కూడా విచారణకు పిలుస్తూనే ఏదైతే అరెస్ట్ అయినటువంటి ఈ 4 వద్ద నుంచి కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను రాబట్టాలనేటువంటి ఉద్దేశంతోనే సిట్ యొక్క కస్టడీ కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క టెండర్లు రావడానికి గల కారణం ఏంది, ఈ యొక్క టెండర్లను చేజిక్కించుకోవడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఎంతవరకు కూడా మీరు ఎవరెవరిని ప్రభావితం చేశారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ 5 రోజుల కస్టడీలో చాలా క్షుణ్ణంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఏమాత్రం అర్హత లేని ఏఆర్ డైరీ కంపెనీ ఎలా ఈ యొక్క టెండర్లను చేజిక్కించుకుంది, ఒకసారి చేజిక్కించుకోవడమే కాకుండా ఏమాత్రం సామర్థ్యం లేకుండా ఇటు ఉత్తరాఖండ్ నుంచి దాదాపు 2300 కిలోమీటర్లు ఉండేటువంటి ఉత్తరాఖండ్ నుంచి చెన్నై నుంచి నెల్లూరు వద్ద ఉన్నటువంటి వైష్ణవి డైరీ నుంచి తిరుమల వరకు కూడా ఈ యొక్క లారీలను ఎలా సరఫరా చేస్తున్నారు, ఎలా సరఫరా చేయాలని చూశారు, మీకున్నటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటి, ఏ మేరకు ఏ సామర్థ్యం మేరకు మీరు ఇంతటి నిర్ణయాలు తీసుకున్నారనే దాని మీద అన్నిటి మీద కూడా ఈ యొక్క దర్యాప్తు అనేది కూడా ఈ 5 రోజుల కస్టడీలో విచారణ అనేది కూడా సిట్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా చాలా టెక్నికల్ అంశాలతో పాటు ఈ యొక్క ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ కు సంబంధించినటువంటి డేటా అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో క్రోడీకరించి 5 రోజుల కస్టడీలో పూర్తి స్థాయి వివరాలను రాబట్టి దాని తర్వాత తదుపరి చర్యలు అనేది కూడా తీసుకోవడానికి కూడా సిట్ సిద్ధమైందని చెప్పాలి. దాదాపు 2 నెలల క్రితం ఈ యొక్క సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైనటువంటి సిట్ తొలిసారి 4 అరెస్ట్ చేయడం మాత్రం సంచలనం రేపింది. అయితే ఇవన్నీ కూడా ఈ యొక్క అక్రమాలకు సంబంధించి మొత్తం అవకతవకలకు సంబంధించే ఉంది. ఇక మిగతా వాటి మీద ఏదైతే సామర్థ్యంతో సహా ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా తదుపరి విచారణ అనేది కూడా సిట్ చేయబోతుందని చెప్పుకోవాలి. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.